ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హబక్కూకు గ్రంథం తీయండి. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనంలో చివరి మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, మీ వాక్యము ధ్యానించాలని అల్పుడనైన నిలబడి ఉండగా, విశ్వాసి అనే వారు ఎలా బలపడాలో, వేటిలో బలముగా సాగుతూ ఉంటాలో కొన్ని విషయాలు మాత్రం వీరికి వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ ఆత్మతో నన్ను నింపండి, బిడ్డల హృదయాలు తెరిపించండి. విని వారు కూడా మరింత విశ్వాసంలో బలముగా ఉండడానికి కృప చూపించుమని, బలపరచుమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, విశ్వాసి, చాలా మంది ఆయన ఎవరండి? మా సంఘ విశ్వాసి. ఆమె ఎవరు? మా సంఘ విశ్వాసురాలు అంటూ ఉంటాం. విశ్వాసురాలు, విశ్వాసి. విశ్వాసి అంటే ఇక ప్రభువుకి విధేయుడైన వాడు, ప్రభువు చిత్తము కానిది చేయని వాడు, అంతా ప్రభు ఇష్ట ప్రకారముగా చేసేవాడే. ఏదైనా కొంతమంది ఉంటే ఆ గృహంలో ఉంటాడు, చిన్న ప్రార్థన చేద్దాం అంటుంటారు. ఏంటంటే ఇక సమస్తము కూడా అది ఇక ప్రభువు నుండే, అంటే ప్రభువు మీద నమ్మకం, అపార నమ్మకం. ప్రభువు చెప్పినదే చేసి ప్రభువుకి బాధ కలిగించకుండా ఆయన చిత్త ప్రకారంగా జీవించేవాడు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునని హబక్కూకులో రాస్తూ, అదే మాట యేసుక్రీస్తు ప్రభు విశ్వసించువాడే ఎవరు? నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడంటే ఎవరు? విశ్వాసి. ప్రభువు కొరకు బ్రతుకుతూ ఉన్నవాడు, ప్రభువే సర్వస్వం అనుకున్నవాడు, ప్రభువు కొరకు జీవించేవాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఈ విశ్వాసులు ఎలా ఉండాలి? కొంతమంది చదువు లేని వారు ఉంటారు, కొంతమంది అధిక చదువు చదివిన వారు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, గొప్ప గొప్ప వారు ఉంటారు. అందు గురించి వీరి ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పుకోవాల్సి వస్తే, పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది? ప్రభువా, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, అది పేదలకు అది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. చివరికి ఇదిగో ఈ సొక్కరిలా లేనందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. అందుగురించి సంఘంలో పేదలు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, సంపన్నులు ఉంటారు, అందరూ ఉంటారు సంఘము. అయితే సంపన్నులైనంత మాత్రాన వారు పరలోకం చేరరని కాదు, పేదలైనంత మాత్రాన వారు పరలోకం చేరతారని కాదు. దీనికి అంతటికీ కొలబద్ద ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం. ఒక్కొక్కసారి ధనవంతులైనటువంటి వారు విశ్వాసంలో ఉండవచ్చు,
ధనం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రక్కన పెట్టి దాన్ని ఏదో అవసరాలకు చూస్తూ వారికి ఉన్న సహాయాలు కొంతమందికి చేస్తూ, మరి ప్రభు యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా బ్రతుకుతూ లేఖనాలను పరిశీలన చేస్తూ తనకున్నది ఖర్చు పెడుతూ తనకున్నది సేవ కోసం వినియోగిస్తూ సాగేటటువంటి వారు పరలోకానికి వెళ్ళేవారే. మరి యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని తీసుకున్నటువంటి వాడు, పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి వాడు ఎవరు? అరిమతయి యోసేపు, ధనవంతుడు. పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ బాడీని తీసుకురావాలంటే సామాన్యమైన విషయమా? పేదవాడు వెళ్తాడా పిలాతు దగ్గరికి? అందుకే ధనవంతులు ఉండాలి, అందరూ ఉండాలి. సంఘ ప్రయోజనం కొరకు వారు అన్ని విధాలా చేయాలి. అందుకే తిమోతికి రాస్తూ ఉంటాడు పౌలు గారు, ధనవంతులైన వారి పట్ల ఎలా ఉండాలన్నాడు? అడుకోగలిగి ఉండండి. ధనవంతులైన వారు అడుకోగలిగి ఉండండి. మీకు కలిగి ఉన్న దానిలో జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అందుకే ప్రతి దానికి ఉంది, ఆ ప్రకారంగా మీరు బ్రతకాలి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. అయితే ఈ ప్రార్థనలు ఎలా ఉన్నా, మరి ప్రధానముగా విశ్వాసికి ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్. మొదటిది, నువ్వు విన్నావో ఎలా గ్రహించావో లేదు కానీ ప్రార్థన అనేది చాలా విలువ. తెల్లవారుజామున నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, సంఘము నిమిత్తం అడగాలి. సంఘములో బిడ్డలు ఎలా ఉన్నారో అనే సేవకుడు తప్పనిసరిగా వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇక అనేక విషయాలు ఉంటాయి సంఘంలో. కొన్ని వారు పర్సనల్గా చెప్పుకోలేనివి సేవకునికి చెప్పుకుంటారు. ఆ పనివాడికి చెప్పుకున్నప్పుడు పర్సనల్గా ఆయన ప్రభు సన్నిధిలో విన్నవించాలి. ఈ విధంగా ప్రార్థన విశ్వాసికి బలమైన ఆయుధం. ఇక్కడ చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభువే కదా మనకి మాదిరి. ప్రతిదాన్ని కూడా ఎవరు తీసుకోవాలి మాదిరి? ప్రభువునే చూసుకోవాలి, ప్రభువునే మాదిరి. మరి ప్రభు ప్రార్థన ఎలా చేశాడు? ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ప్రార్థన, మొదటిది ప్రార్థన. 14వ అధ్యాయము 23వ వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు ఎక్కిపోయి, ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ఎక్కడికి వెళ్తున్నాడు? కొండ మీదకి వెళుతున్నాడు. కొండ మీదకి వెళ్తున్నాడు, ఎత్తైన స్థలములోనికి వెళుతున్నాడు. ఆయన పరలోకము నుండి వచ్చినవాడు, ఆయన సమస్త విశ్వాన్ని కలుగజేసిన వాడు. ఆయనకి తెలియదు ఏమీ లేదు. ఆయన పీస్గా ఉండాలి కాబట్టి ఒక ఎత్తైన స్థలంలో కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు ఎక్కి వెళ్ళాడు. ఏకాంతముగా 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో తండ్రి నీ చిత్తము నెరవేర్చాను అన్నాడు. తండ్రి నీవు చెప్పినట్లుగా నేను అన్నీ కూడా చేశాను. ప్రార్థన అయింది, నా గడియ వచ్చింది అన్నాడు. అంటే ఇంతవరకు నేను చెప్పినన్ని నేను చేశాను, నా టైం వచ్చింది, ఇక నన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నీ చిత్త ప్రకారం అన్నీ జరిగించాను అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మీకు ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం గురించి చెప్పాను. ప్రతి ఒక్కరూ దాన్ని చదవాలని చెప్పాను. ప్రతి ఒక్కరూ దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించాలని చెప్పాను. అందు గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన బలమైన ప్రార్థన. మన కొరకు ప్రార్థించాడు, దుష్టుని కొరకు ప్రార్థించాడు, సాతాను కొరకు ప్రార్థన చేశాడు, తండ్రి దగ్గర వేడుకున్నాడు మనల్ని విడిచిపెట్టకూడదని, లోకంలో దుష్టుల దగ్గర మనం ఉన్నామని, మనము బలముగా ఉండాలని, పరలోకంలో ప్రవేశం చేయాలని అనేక మార్లు ఆయా వాక్యాల ద్వారా మనకి కనబడుతుంది.
ఆ వివరణ కూడా గతంలో మీకు చాలాసార్లు ఇచ్చాను. కాబట్టి ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? కొండకు వెళుతున్నాడు. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. మార్కు సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 35వ వచనములో, విశ్వాసికి కావలసింది ఏమిటంటే మొదటిది ప్రార్థన. 1వ అధ్యాయం 35వ వచనములో, ఆయన పెద్దల కడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచు ఉండెను. ఎప్పుడట? ఆయన పెద్దల కడే లేచి, అంటే ఏ 3 గంటలకో 2 గంటలకో లేస్తున్నాడు. ఆయన లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచు ఉండెను. అరణ్య ప్రదేశం అంటే ఎవరూ లేని ఏకాంత ప్రదేశం, ఎవరూ లేని చోటు, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ తెల్లవారుజామున వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లే ముందు ఏం చేశాడు? మన కొరకు కొన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయాలని నిర్వర్తించాడు. ఇక్కడ 70-80 సంవత్సరాల జీవితం మనం గొప్పది అనుకుంటున్నాం. విశ్వాసి కానివాడు ప్రతి వాడు కూడా 70 సంవత్సరాల జీవితం, 80 సంవత్సరాల జీవితం గొప్పది, ఇక ఇందులో మనం బాగా బతికితే సరిపోతుంది అనుకునేవాడు విశ్వాసి కాదు. వాడు భ్రష్టమైనటువంటి మనసు కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతికిన వాడు కాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాదు. వాడి ప్రార్థనలు దేవుడు వినడు. ఎందుచేతనంటే అక్కడ చెప్పాడు 59వ యెషయా గ్రంథములో, రక్షింపబడనేరకుడున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననారకుడున్నట్లు నా చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ పాపములు నాకు మీకు అడ్డుగోడగా వచ్చాయి కాబట్టి మీ ప్రార్థన నాకు వినపట్టం లేదు. అంటే మనం ప్రార్థనలు చేస్తున్నామంటే మనం పరిశుద్ధులము కాకపోతే మన ప్రార్థనను దేవుడు వినడు. అర్థమైందా? మన ప్రార్థనను దేవుడు వినడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. దేవుని వాక్కును వినండి. దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోండి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా బ్రతకండి. దేవుడు అదే కోరుతున్నాడు. ప్రార్థనా జీవితం. కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలా మంది. అది ఒకటి. ఇంకొక ప్రార్థన మీ బాధల కొరకు. రోజు మనకుండే బాధలే, కానీ రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. మన గ్రామంలో అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. అందుగురించి వారి గురించి నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఆ రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిలో ప్రభువులో నడిపించిన కొరకు నీ క్రియలు బాగుండాలి. మన క్రియలు బాగున్నప్పుడు వారు ప్రభువుని ఎలా నమ్ముతారు? కాబట్టి బలమైన విశ్వాసి ప్రార్థనలో. అందుచేతే పౌలు శీలలో ప్రార్థన చేస్తే ఏమైంది? జైలు గోడలు కూలిపోయాయి. ఆ యొక్క జైలర్ గారు వీళ్ళందరూ పారిపోయారు, వెళ్ళిపోయారేమోనని చెప్పి కత్తి తీసుకొని చంపేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకునే లోపల పౌలు శీలలు కేకలు వేస్తున్నారు. జైలర్ గారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నాం. మా కొరకు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము ఎక్కడికి పోలేదు. ఇంత నీతిమంతులు ఉంటారా? వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే జైలులో ఉన్నటువంటి ఆ ఖైదీలు వింటున్నారు అని కూడా వాక్యం ఉంది. జైలులో ఉన్న ఖైదీలు వింటున్నారు. బాగుంది. అంటే విశ్వాసి అయిన వాడు ఎక్కడికి వెళ్ళినా దేవుని పని చేస్తుంటాడు. వాళ్ళు కొరడాలతో కొట్టారు, బొండలు వేసి బిగించారు, మళ్ళా అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఆ యొక్క జైల్లో పడేశారు. అక్కడ పడేసిన తర్వాత అక్కడ ఊరుకున్నారా? గాయాలు పాలైన వారు, బాధలు పడిన వారు అక్కడ కూడా వచ్చి మూలుగుతూ ఏడుస్తున్నారా? లే. ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. జైలు గోడలు విడిపోయాయి. జైలర్ గారు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అప్పుడు అంటున్నాడు జైలర్ గారు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి?
రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? అది అంతటి విశ్వాసం నీకుందా? నీ ప్రార్థన చేస్తుంటే నీ ఊర్లో నువ్వు విశ్వాసవి, బలమైన విశ్వాసమని నమ్ముతున్నారా, లేకపోతే దొంగోడు అంటున్నారా? అది మనకు కావాలి. అవును ప్రియులారా, మన ఎదుటి వారిని నమ్మించాలంటే నిజమైన మనం ప్రభు బిడ్డలుగా కనిపించాలి. అప్పుడే మన ప్రార్థనలో వారు నమ్ముతారు, విశ్వసిస్తారు. అలా కాకుండా మనం ఏదో అన్యుల వల్లే మనము కూడా బ్రతుకుతూ మనం బలమైన విశ్వాసంగా లేకపోతే నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందు గురించి ప్రార్థనలో చేయాలి. అందుకే అక్కడ మరి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18లో చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. చూసారా, ప్రభు కూడా ఒక మాట అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, అలర్ట్గా ఉండండి. ప్రార్థన అంటేనే దేవునికి మనం విన్నవించుకుంటున్నాం కాబట్టి బలమైన ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపము చేయించు మెలకువగా ఉండండి. సమస్తమైన పరిశుద్ధుల విషయం. మీరందరూ నీకోసం, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరి కోసం చేయాలి? నా కోసం ప్రార్థన చేయాలి. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. అని దీవించండి ప్రభువా. మరింత విశ్వాసాన్ని ఇవ్వండి, మరిన్ని మాటలు నీ గ్రంథంలోనే తీసుకొని వచ్చి మాకు వివరించడానికి ఆయనకు శక్తినివ్వండి అని మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకంటి తలాంతులు ఇచ్చి మీకు కావలసిన వాక్యాన్ని ఇవ్వడానికి ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన గొప్పది. ఆ ప్రార్థనతోనే మనము ముందుకు సాగాలి. నెంబర్ 1 అది. ఇక రెండవ దానికి వస్తే ఏంటో తెలుసా అండి? శ్రమలు హింసలు భరించాలండి. ఏమన్నాడు? శ్రమలు హింసలు భరించాలి. శ్రమలు ఏవి? ప్రభు పని చేయడానికి, అలాగే నీ విశ్వాసంలో బలంగా ఉండడానికి. నువ్వు సాగుతూ ఉంటే నీ బంధువుల ద్వారానో, లేకపోతే నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో ఇరుకులు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ మీద చికాకు పడిపోయి వాళ్ళకి నిన్ను ఎందుకు పెట్టాడు అక్కడ? నీకు ఇరుకు వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, నీకు రకరకాలైన కష్టాలు వస్తాయి. వీటినన్నిటిని కూడా సహించుకొని నా సన్నిధిలో మోకరించి ప్రార్థించి నా విశ్వాసాన్ని పాడు చేయకు తండ్రి అని నీవు ప్రభు దగ్గర వేడుకుంటే నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య, నీకు కావలసిన వారు నీకు సరెండర్ అవుతారు. అప్పుడు సరెండర్ అవ్వడానికి కొంతకాలం ఏమవుతుందంటే శ్రమలు పడవలసి వస్తుంది. అంత తొందరగా అయిపోరు. నువ్వు దేవునిలో ఉన్నావు గనుక వారు అంత తొందరగా వచ్చేయరు. ఇది బాగా మీరు గమనించాలి. మన బిడ్డలు ఎప్పుడు అంత తొందరగా వచ్చారు. వారి కొరకు ప్రార్థనలు చేయాలి, వారి కొరకు దేవుడిని వేడుకోవాలి. యోబు గారు తెల్లవారుజామున లేచి ఏం చేశాడు? ఉదయకాలమున ఆ బిడ్డలందరి కొరకు ఒక్కొక్కరి దగ్గర ఉండి ప్రార్థన చేసేవాడు. ఎందుకు చేసేవాడు? ధనవంతుడే, లోటు లేనివాడే. అక్కడ కూడా ఒక మాట అన్నాడు, యోబు కుమారులు బిడ్డలు ఏమైనా పాపము చేశారేమో, బయటికి వెళ్ళి ఏమైనా చేశారేమో, మాట వల్ల, చూపు వల్ల, దేనివల్ల ఏమైనా చేశారేమో అని భయపడి ప్రార్థన చేసిన యోబు. అందు గురించి మనము శ్రమలు వస్తాయి, విశ్వాసకి శ్రమలు వస్తాయి. చాలా మంది అంటవచ్చు, ఒకవేళ ఆ ఇంటి యజమాని విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు, ఒకటి విశ్వాసంలో నీ బలంగా ఉన్నప్పుడు నీ మీద ఎవరు పనిచేస్తున్నారు?
సాతాను పంజా విసురుతుంది. గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు కదా వాడు. అందు గురించి సాతాను పంజా విసురుతుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ నాగేశ్వరరావు గారు సరే నేను కూడా ప్రభుని నమ్ముకుంటాను అని వచ్చారు అనుకోండి. సరే ప్రార్థన మొదలు పెడతాం. ప్రార్థన మొదలు పెట్టిన తర్వాత సంఘం అంతా ఆయన ప్రభువుని నమ్ముకుంటారు అంటున్నారు. అందు గురించి బాప్తిస్మం కోసం సిద్ధపడతానంటున్నారు. కాబట్టి అని మనం ప్రార్థన మొదలు పెట్టిన తర్వాత ఆయన మీదకి కొన్ని వస్తాయి. సాతాను పంజా విసురుతుంది. పంజా విసిరినప్పుడు ఏం చేయాలి? ఆయన తట్టుకోవాలి. తట్టుకోలేని వాడుగా అబ్బాయి వద్దులేండి నేను ఉండలేనులేండి అని వెళ్ళిపోతే నిష్ప్రయోజనమే. దానికి తట్టుకునే విధంగా సిద్ధపడాలి. ఒక సైనికుడు యుద్ధానికి ఎలాగైతే సిద్ధపడతాడు, ఒక పరీక్షకు వెళ్తున్నటువంటి పిల్లలు ఏ విధంగా సిద్ధపడతారు మంచి మార్కులు రావాలని, అలాగే దేవుని దగ్గరకు ఆయన రక్షకుడని తెలుసుకున్న తర్వాత పరలోకాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ పరలోకాన్ని ఇచ్చే దేవుని కొరకు మనం ఎలా శ్రమలు అనుభవించాలి అనేది అక్కడ మనం పెట్టుకొని ఆ పంజా విసిరిన మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఉండి దాన్ని అధిగమించే విధంగా మనం వెళ్ళాలి. అందుకే శ్రమలు పడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమనంటే, నా నిమిత్తము అన్యజనులు మిమ్మును హింసించి మీ మీద నిందలు మోపి మిమ్మల్ని బాధించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. అందుచేత క్రైస్తవుడనే వాడికి శ్రమలు రావాలి. శ్రమలు రాకుండా వాడు క్రైస్తవుడుగా నిలబడలేడు. మాకేమీ లేవండి, అంత సమృద్ధిగా ఉండండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వాద వదిలేయండి ఆ మాటలు. ప్రభువు కొరకు ఏమి శ్రమ పడుతున్నావు? ప్రభు పని కొరకు ఏం శ్రమ పడుతున్నావు? నీ భార్య రక్షణ కొరకు ఎంత శ్రమ పడుతున్నావు? నీ బిడ్డల రక్షణ కొరకు ఎంత శ్రమ పడుతున్నావు? సంఘములో ఇంకా అనేక మంది కొరకు నువ్వు ఏ విధంగా నువ్వు ప్రభువు దగ్గర విన్నవిస్తున్నావు? అది అందుచేత మనము తప్పనిసరిగా మనము శ్రమలు భరించాలి. అందుకే అక్కడ ఒక యెరూషలేములో ఉన్న సంఘానికి ఏమొచ్చేసి తెలుసా? శ్రమలు వచ్చాయి. ఏమండి ఇప్పుడు మనకి ఆ మణిపూర్ స్టేట్లో ఎంత ఘోరం జరిగింది. క్రైస్తవులను హింసించారు, భయంకరమైనటువంటి విధంగా చేశారు, టార్చర్ పెట్టారు. ఎన్నో ఎన్నో చెప్పనలవి కాదు, ఆ మాటలు మనం చెప్పలేము కూడా. అయినప్పటికీ అందరూ ప్రార్థించారు. కొంతమంది వెళ్ళారు, అక్కడ ఆర్థిక సహాయం చేశారు, అనేక విధాలుగా చేశారు. అయితే ఆ శ్రమలు ఎదుర్కొనేటటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేము సంగమునకు గొప్ప హింస కలిగినందున అందరూ యోదయ సమరయ దేశముల యందు ఏమైపోయారు? ఎదిరిపోయారు. ఇప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ మారుతాయి. మారిన తర్వాత ఏమంటే మీరు డాక్టర్ గారేనా? అవునండి. డాక్టర్ ప్రొఫెషన్ ఒకటేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? దేవుని సేవ చేస్తానండి. అదే ఆ విషయం తెలుసుకున్న క్లూ కోసం వచ్చాను. ఇదేమిటిది? చర్చ్ అండి. మీదేనా? మీరే నడిపిస్తారా? అవును, నేను నడిపిస్తాను. నోట్ చేసుకుంటాడు. మీకేంటి అవన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి, అన్నీ బాగుంటాయి. అంతే, అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు కాదు అంటే చర్చి కాదండి, ఇల్లు ఇది ఏదో కలిపి ఉంది. చర్చే మాత్రం కాదండి, ఇది చర్చ్ మాత్రం కాదు. అది మోడల్ ఎలా ఉంది? అది నేనే అలా అనుకున్నాను, చాలా చర్చ్ కాదేమనుకున్నాను. అయితే కరెక్టే. ఏమైంది? నేను అబద్ధమాడాను, తప్పించుకున్నాను, దేవుని మహిమను పోగొట్టుకున్నాను, దేవుని ఉగ్రతకు ఏమవుతున్నాను? సిద్ధమవుతున్నాను. చిన్న అబద్ధం ఆడితే ఇక అక్కడి నుంచి నా కుటుంబానికి కావాల్సిన నా మీద ఏమీ ఉండవు, నా మీద ఏ విధమైనటువంటి అలిగేషన్స్ రావు, ఇక నేను సంతోషంగా ఉండొచ్చు. నేను క్రైస్తవుడను, ఇది దేవుని సంఘమే, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాను, మీడియా ద్వారా వస్తున్నాను, అలాగే సువార్త ఉదయకాలంలో ప్రకటిస్తున్నాను, ఈ విధమైన కార్యాలు చేస్తున్నాను. అంతే, సాతాను బిగించడానికి అవకాశం ఉంటుంది. పని ఆగిపోవాలి, చేయడానికి వీలు లేదు. రోడ్డు పడుతుంది, కట్ చేసి పారేస్తాం. అనేక రకాలైనవి రాబోతాయి. వీటన్నిటినీ కూడా మనం ఏమి చేయాలి? భయపడకూడదు, వాటికి ఎదురు వెళ్ళేవారుగా ఉండాలి.
శ్రమలు అనుభవించేవారుగా ఉండాలి, హింసలు భరించేవారుగా. ఆ కాలమందు యెరూషలేము సంగమునకు గొప్ప హింస కలిగినందున అందరూ యూదయ సమరయ దేశములందు ఏమి చేశారండి? వీళ్ళు పారిపోయారు. అవునండి, పారిపోతారండి. ప్రాణం అంటే ఎవరికైనా భయమే. ప్రాణం అంటే ఎవరికైనా, చేసిన వారే పారిపోయారు. యూదయ సమరయ. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తోడనే హేరోదు మనసులో 2 సంవత్సరాల్లోకి బిడ్డలు నరికి పారాయండి, చంపి పారాయండి అని చెప్పినప్పుడు దేవుని దూత వెళ్ళి చెప్పింది, ఇదిగో మీరు ఐగుప్తుకు వెళ్ళిపోండి, ఐగుప్తుకు వెళ్ళిపోండి, మీరు అక్కడ నేను ఉన్నంత వరకు అక్కడే ఉండండి అని చెప్పాడు. అది ఏమిటి? దైవం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు. వెళ్ళిపోయారు. ఇక్కడ వధ జరిగింది. అనేక మంది బిడ్డల్ని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభు రాకూడదు, యేసుక్రీస్తు ప్రభు సువార్త అందకూడదు, యేసుక్రీస్తు రక్తము చిందించకుండా పాపము పోదుగా వచ్చి ఆయన రక్షణ రాకుండా చేయాలని సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆగిందా? ఆయన రక్షకుడుగా వచ్చాడు. హేరోదు మనసులో పుట్టినప్పటికీ ఆ గడియ దాటింది. ఆయన మరలా వచ్చాడు. 34 సంవత్సరాలు, 33 సంవత్సరాలు ఆయన లోకంలో బ్రతికాడు. ఆయన అనుకున్నది తండ్రి చిత్త ప్రకారంగా ఏదైతే చేయాలో అది చేసి వెళ్ళిపోయాడు. అందు గురించి అనేక నిందలు. ఇక్కడ 4వ వచనంలో కూడా చూడండి. అయితే చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. చెదిరిపోయిన వారు భయపడి అక్కడ వేరే పనిలో జాయిన్ అయిపోయారా? చెదిరిపోయిన వారు భయపడి ఎక్కడికి వెళ్ళిపోయి వేరే పనిలో జాయిన్ అయిపోయారా? ఇక సువార్త వద్దు, మనకు బైబిల్ వద్దు, మనం ఏమి వద్దు, ఇక ఏమి తెలియని వాళ్ళుగా ఉన్నాం, ఏదో కంపెనీలో జాయిన్ అవుదాం, ఏదో పనిలో చూసుకుంటాం, బతుకు తెరువు ఏదో చూసుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవలు అనుకున్నారా? లో అక్కడికి వెళ్ళి చెదిరిపోయిన వారు కూడా భయపడకుండా ఎక్కడా చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. ఆగలేదు కనుకనే ఈరోజు ప్రపంచమంతా దేవుని సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రతి వారికి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడతా ఉంది. ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలని ఆయన సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. సువార్తకు ప్రకటిస్తూ సంచారము చేయమన్నాడు. సంచారం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి శ్రమలు భరించాలి, నిందలు భరించాలి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అక్కడ పౌలు గారి యొక్క శ్రమలను చూద్దాం. పౌలు గారి యొక్క శ్రమలను చూద్దాం. ఇక్కడ చూడండి, 2వ పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనం నుండి కూడా ఆయన చూద్దాము. వారు హెబ్రీలా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీలా, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అటివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. మరీ విశేషముగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయములో జైల్లో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాను. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. 3 మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయములో ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనులైన వారి ఆపదలలోను, అన్యజనులైనటువంటి వారి ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులని వారి ఆపదలోను, ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి అంటున్నాడు పౌలు గారు. అందులో ఒక్కడి పొందామా మనం ఏదైనా? చెప్పండి, అందులో ఒక్కడి పొందామా మనం ఏదైనా?
ఇక్కడ చూడండి శ్రమలంటే ఎలా ఉన్నాయో, ఇక్కడ చూడండి శ్రమలంటే ఎలా ఉన్నాయో. ఓడ పగిలిపోయింది, దోణి పగిలిపోయింది. రాత్రి సమయంలో అది పట్టుకుని దాని మీదే పడుకొని అలా ఉన్నాడు. ఏ పని? ఏదైనా పని మీద వెళ్ళాడు. ఆయన పని మీద సువార్తలు ప్రకటించడానికి, యేసయ్యను నమ్ముకోనండి అని చెప్పడానికి, రక్షణ వస్తుందని చెప్పడానికి, ప్రతి ఒక్కరూ పరలోక ప్రవేశం చేయాలని చెప్పడానికి, అగ్నిగుండం నుండి తప్పించబడాలని ఒకటే ఉద్దేశంతో ఈ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. కానీ మీరు మా మతంలో చేరండి అని కాదు. ఇది మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్కుల ప్రకారంగా ఉపవాసముతోనూ దిగంబరత్వతోనూ ఉన్నాం. ఇంకా చెప్పవలసిన అనేకలు ఉన్నాయి అంటూ ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఇవియునుగాక సంఘములన్నిటిని కూర్చిన చింత ఉంది. అనేక సంఘాలు స్థాపించాడు ఆయన. ఎక్కడికి వెళితే అక్కడ నిలబెట్టి ఇదిగో బాబు మీరు ఇక్కడ సంఘాన్ని, ప్రభు వాక్యం చూసుకోండి, ఈ వాక్య ప్రకారంగా బ్రతకండి, సంఘాన్ని నడిపించుకోండి. అక్కడే ఉండిపోయి అక్కడే ఆ సంఘంలో వచ్చే డబ్బుతో అక్కడ బతకలేదు పౌలు గారు. అక్కడ విడిచిపెట్టి ఇంకొక చోటకు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి ఇంకొక చోటకు వెళ్ళి వారితో కొంతకాలం ఉండి అక్కడ నడిపించి అక్కడి నుంచి మళ్ళీ వేరే 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 స్థలాలకు వెళ్ళిపోతా అలా సంఘాలను ఏం చేశాడు? ప్రియమైన సహోదరుడు ఆలోచన చేయి. అంత భారం ఉన్నది. మీరు ఒక చోట సత్తుపల్లి వెళ్తే లోపల ఒక చోటకు వెళ్తే ఆయన పెద్ద ఆయన లోకా గారు అంట ఆయన పేరు. వారు నిజంగా ఆ శ్రమను నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి ఆదివారం అక్కడ ఎన్ని సంఘాలు 7, 8 ఉన్నాయి ప్రస్తుతానికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి ఈ సంఘానికి వస్తారంట. ఆయన ఆ ఏజెన్సీలో అక్కడ ఉన్నటువంటి ఆ కోయ జాతుల మధ్య వారి మధ్య దేవుని సువార్తను ప్రకటించి అనేక సంఘాలు కట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఎంత కష్టం ఉందని దాని వెనకాల ఉరికి అయిపోయింది సంఘం. ఎంత కష్టం, ఎంత ప్రార్థన, ఎంత వ్యయము ఆయన దగ్గర ఉన్నదో లేదో ఎవరికి తెలుసు. అంతా పట్టుకొచ్చి ప్రభువు దగ్గర మొరపెట్టుకుంటూ అక్కడక్కడ సంఘాలు, ఒక్కొక్క దానికి తలుపులు లేవు, ఒక్కొక్క దానికి ఇంకా ఏమీ లేవు. అట్లా అక్కడ కట్టిన సంఘాలు కూడా మాకు చూపించారు. ఆ విధంగా ఎంత భారమండి. అదే అంటున్నాడండి పౌలు. ఇంకా చాలా ఉన్నవి, ఇవన్నీ చెప్పనలవి కాదు అంటూ ఆయన ఏమంటున్నాడు? సంఘముల గురించిన చింత కలదు, ఈ భారము దినదినమో నాకు కలుగుచున్నది. సంఘముల గురించి చింత కలదు, ఈ భారము దినదినమో కలుగుతున్నది. ఏమిటయ్యా చింత అంటే ఏమిటి ఆ చింత? నేను అదే అంటూ ఉంటాను. నేనేదో పెద్ద పనివాడు కదా, చిన్న పనివాడిని. ఆ చిన్న పనివాడుగా అంటూ ఉంటాను. ఆ బేబీతో కానీ లేకపోతే తెలిసిన వార్త పీటలతో కానీ ఏమంటున్నా, ఇదే ప్రకటన జరగాలి, ఇదే సత్యం ప్రకటించాలి. వేరే వాక్యము కాదు. దేవుని గురించి సత్యమైన సువార్తను ప్రకటించాలి. లేనిది పట్టుకొచ్చి పెట్టకండి. ప్రభువుకి మహిమ కలిగేలాగా చేయండి. 10 మంది ఉన్నా పర్వాలేదు, అదే నిలబెట్టి బలపరచండి. ప్రియమైన వాళ్ళ అందు గురించి ప్రభు కొరకు ఏం చేయాలమ్మా? శ్రమలు పడాలి. ఇక్కడ పౌలు గారు పడినటువంటి శ్రమలను చూస్తే మనం ఇక చెప్పలేదు. అందుకే మనము ఆ విధమైనటువంటి భరించే వారంగా ఉంటాం. ఇక మూడవది ఏమిటి? ఆయన సువార్తను ప్రకటించాలి. రక్షించబడిన వాడు ప్రతి ఒక్కడు కూడా, సేవకుడని కాదు, అక్కడ ప్రతి ఒక్కడు కూడా సువార్తను ప్రకటించాలి. ఎలా? ఒక చోట ఒక సహోదరుడు, ఒక అబ్బాయి యవనస్తుడు దేవుని మాటలు చెబుతున్నాడు. దేవుని మాటలు చెప్పడం అంటే ఎలా? అతను బాప్తిస్మం తీసుకోలేదు, ఇంకా రక్షించబడలేదు. అయితే రక్షించబడిన కుటుంబంలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? రక్షించబడిన కుటుంబం. అమ్మా నాన్న రక్షించబడ్డారు, సంఘం కూడా బలంగా ఉంది, అందులో ఉన్నాడు. రక్షించబడలేదు, ఏమీ లేదు. ఆ టైం ఇప్పుడు మన జాన్సన్ ఉన్నాడు కదా, ఏదో వీడియో చేసుకుంటూ ఉంటాడు, షూటింగ్ చేసుకుంటుంటాడు. అటువంటిప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి విషయాలు మనకు ఎక్కుతూ ఉంటాయి. కాబట్టి ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒక మాట నమ్ముకోనండి, ఏదో వాడికి కూడా తెలుస్తుంది కాబట్టి మా తాత ఇటువంటి వాక్యాలు చెప్తాడు కదా అని చెప్పినప్పుడు ఏమంటాడు? యేసును నమ్ముకోవడం అంటే ఏదో కలుగుతుందని కాదు,
రక్షణ అని ఒక్క మాట చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది అది అక్కడ? స్ప్రెడ్, ఆలోచింపజేస్తుంది. మనం వింటున్నాం కదా, తాతయ్య చెప్తున్నాడు కదా, తాతయ్య చెప్తున్న మాటలు మనం కూడా అక్కడ చెప్పాలి. అదే విధంగా ఆ అబ్బాయి అక్కడ చెబితే అక్కడ వాళ్ళు వెంటనే ఆ ఇంటికి వచ్చి ఆ తల్లిదండ్రులు కలిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం ఇక చెప్పలేని ఆనందం. మా అబ్బాయి సువార్త చేస్తున్నాడు, మా అబ్బాయి సువార్త చేసిపోయాడంట, 2 మాటలు. వారు వచ్చారు, ఎలా నమ్ముకోవాలని అడిగారు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. అంతకంటే ప్రభువుల ఆనందం ఆ ఇంట్లో ఏం కావాలండి? చికెన్ బిర్యానీ కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి కావాలి, ఏమీ అవసరం లేదు. ఆ ఆనందంతో ఆ ఇల్లంతా కూడా సంతోషం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందు గురించి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే లాభం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరు చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమస్త జనులను. ఒక దేశంలో ఉన్నారండి శిష్యులు. మనమంటే ఈ ప్రాంతంలో ఇక్కడ చెప్తూ ఉంటారు. మూలగొద్దులు ఏదో ఈ మూల నుంచి ఆ మూలకి, లేకపోతే ఏదో తెలిసిన వాడు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఒక్క దేశం కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఆ దేశంలో భాగంగానే ఆ యొక్క థామస్ గారు ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. అనేక మంది ఆయా దేశాలు వెళ్ళిపోయారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించబడతా, అందరికీ అందేసింది వార్త. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమిచ్చుతూ నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఏవైతే చెప్పారు వాటినన్నిటినీ గైకోవాలని వారికి చెప్పండి. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ఆ విధముగా ప్రభువారి యొక్క సువార్త ప్రకటించబడింది. ఒకసారి ఇక్కడ చూడండి, అసలు సువార్త పౌలు గారు అంటాడు, ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు చూడండి, ఏమంటున్నాడో 16వ వచనం, 9వ అధ్యాయము 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతేనట శ్రమ. సంఘం అండి, కట్టామండి, ఎన్ని లక్షలు అయ్యిందండి, మంచిదే, ఆదాయం బాగుందండి, చాలా బాగుందండి, లోపల ఏసీ పెట్టించాలనుకుంటున్నామండి, టైల్స్ వేయించాలనుకుంటున్నామండి, ఇంకా అయ్యా సువార్త ప్రకటిస్తున్నారా సంఘం? లేదండి, అందరం బలమైన విశ్వాసులేనండి. లేదు, అది జీవము గల సంఘము కాదు. కనీసం ఎక్కడైనా 10 మంది సేవకులు పోషిస్తుంది ఆ సంఘం. నీకు నెలకొచ్చి 10 లక్షల ఆదాయం వస్తే ఆ 10 లక్షల ఆదాయంతో ఏవేవో చేస్తున్నాను కానీ 10 మంది సేవకులను ఎక్కడైనా పెట్టి పోషించగలుగుతున్నారా? ఆయన సువార్తను ప్రకటించడానికి మీ డబ్బుని ఆ సంఘంలో వచ్చేటట్టు ఆయన నిధిని చేస్తున్నారా? లేదే. ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో లేని మాకు ఊళ్ళో ఉన్నాయి, ప్రపంచంలో లేని విధంగా మా చర్చ ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. మనం చూస్తూనే ఉన్నాం, అలా కోట్లు సంపాదించే సంఘాలు ఏ విధంగా అయిపోతున్నాయో, ఏ విధంగా కొట్టుకుంటున్నారో, సువార్తలు ప్రకటించకుండా ఏమీ చేయకుండా పార్టీలు అవి ఇవి చేసి దేవుని నామానికి ఏం చేస్తున్నారు? దూషణ. దేవుని నామానికి బాధ కలిగిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రకటించమన్నాడు ప్రభు. పౌలు గారు అంటున్నాడు, అసలు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. తప్పనిసరిగా నేను సువార్త
ప్రకటించాలి. ప్రకటించకపోతే శ్రమ. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చే. అదే అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి సువార్త ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. మూడవది అయింది. నాలుగవది ఏమిటంటే సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కచోటే ఉండొద్దు. ఇప్పుడు సంఘంలో ఉన్నాడు, ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉన్నాడు, ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతూ ఉన్న వ్యక్తి ఒక చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించి 4 మందిని కూర్చోబెట్టి వాక్యాన్ని చెప్పి అరుగు మీద ఏదో చేస్తూ ఉంటాడు. వెంటనే సంఘంలో అలజడి వచ్చేస్తుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళినావు నువ్వు, ఎక్కడ పెడుతున్నావు నువ్వు, అక్కడ పెట్టద్దు నువ్వు అని చెప్పి అతన్ని అడ్డు పెట్టే విధానం చేయకూడదు. ప్రకటించనివ్వాలి, పని చేయనివ్వాలి. మా గుడి పక్కన పెడుతున్నావు, మా వాళ్ళందరినీ ఉంటున్నావు, మా చర్చి పక్కన పెడుతున్నావు, మా వాళ్ళందరినీ లాగేస్తున్నావు. సంఘం ఉన్న చోట పెట్టడం అని కాదు, కానీ సువార్త అందరి చోట వెళ్ళండి. సువార్త అందరి చోట వెళ్ళండి. ప్రకటించిన స్థలాల్లోకి వెళ్ళండి, ప్రకటించండి, వ్యాప్తి చెందించండి. అందుకే ఇప్పుడు ఏమైంది, మన సహోదరులే అన్నారు, డాక్టర్ గారు ఎన్ని ఉన్నాయండి మీరే చెప్పండి అన్నారు మొన్న ఒకసారి. ఎన్ని ఉన్నాయండి, మళ్ళీ ఇంకొకరు ఎవరో పట్టుకొచ్చి పెడతారంటారండి. ఇక్కడ ఎందుకంటే సంఘం, అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘంలోకి వెళ్ళొచ్చు కదా మళ్ళీ అని అన్నామండి అంటున్నారు వాళ్ళు. మంచిదే, వారనే తలం లేదు, మేము కావాలి మాకు అంటున్నారు. అందు గురించి వారిని మనం మాదిరికరమైనది కాకుండా ఏం చేస్తున్నాం, వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నాం. వారు దేవుని నమ్ముకోవాలన్నా, ప్రభు దగ్గరకు రావాలన్నా అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నాం. మనం అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నాం. నేను అప్పట్లో ఎంతో ప్రయత్నించాను. అక్కడ ఉన్నటువంటిది అక్కడ ఉన్నది ఇది తీసి ఇది ఒక్కడిగా చేద్దాం, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉన్నట్టు సంఘం ఎక్కడో ఒకటి, ఇది 2 సంఘాలు సరిపోతాయని ప్రయత్నించాను. లేదు, మా వాళ్ళు ఇలాగ చీలికలు వచ్చి ఏమైంది, దేవుని నామానికి అవమానం జరుగుతుంది. ప్రియమైన వారులారా, ఆలోచించండి. అసలు ఇక్కడ సంఘం ఏర్పాటు చేయడానికి గల కారణం కావాలని ఏర్పాటు చేసింది కాదు. వాళ్ళు పందుకుంటూ ఉంటుంటే, కొట్టుకుంటూ ఉంటుంటే ఇది ఎందుకు గొడవ, మాకు 7 కుటుంబాలు ఉన్నాయి, ఆ 7 కుటుంబాలతో మేము దేవుడిని స్తుతిస్తాం, ఘనపరుస్తాం అని చెప్పేసి ఆ పెద్ద ఆయన తీసుకొచ్చి 78లో అక్కడ పట్టుకొచ్చి 76లో అనుకుంటే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయన. ఆ ప్రకారంగా చిన్న పందిరితో స్టార్ట్ అయినటువంటిది. అందు గురించి అంతేగాని సంఘములో నుంచి వేరే చేయాలని కాదు. ఈ గొడవలు మాకొద్దు, ఆ గొడవలతో మాకు అవసరం లేదు అని. ఆ తర్వాత వేరే. అందు గురించి ఈ రీతిగా దేవుని సంఘం ఏర్పాటు కావడానికి గల కారణాలు ప్రభువుకు మహిమ కలిగేలా ఉండాలి, కానీ నవ్వుకునేలా ఉండకూడదు. అది మీరు తెలుసుకోవాల్సి. ఓకే, అందు గురించి ఇక్కడ ఆ సహవాసం ఏర్పాటు చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అది మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. కాబట్టి నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచినప్పుడు దాని ప్రకారముగా సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రభు నిమిత్తము మనము ప్రార్థించి బలమైన బిడ్డలుగా ఉండాలి. అది ఆయన కోరుతూ ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో? తండ్రితో కూడా, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరిచే సంఘమై ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరిచిన సంఘం. బిడ్డలు సంఘంలో ఉండాలి, ఎదుగా ఉండాలి, బలముగా ఉండాలి. ఇప్పుడు వారు ఇలాగే ఉండాలి. ఇప్పుడు ప్రేమ ఉన్నాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు. తర్వాత ఆసక్తి ఏమిటి చిన్న దానిలో ఉన్నటువంటి విషయం, అది
కొంచెం కొంచెం తెలుసుకుంటున్నప్పుడు రేకెత్తుతుంది, ఆత్మ సంబంధమైన ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచి వాడు దిట్టగా ఉంటాడు. ఒక్కొక్కడు మళ్ళీ దిగిన తర్వాత వాక్యం ఎలా చెప్తుంది కదా, మరి అలా చేయడం ఏమిటి, అలా చేయడం ఎందుకు అనే విషయాలు ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు, దేవునికి అసాధ్యమంటూ లేదండి. తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాడు, ఆయన నిలబెడతాడు. అందుచేత మనము విశ్వాసుల కొరకు సహవాసాన్ని ఏర్పాటు చేసేవారుగా ఉంటాం. ఒక విశ్వాసుల సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. ఇదంతా ఎవరు చేయాలి? మనం ఇప్పుడు అనుకుంటున్నాం విశ్వాసి, సేవకుడే కాదు, పెద్దే కాదు. సంఘంలో ఏ విశ్వాసి అయినా దేవునిలో బలంగా ఉన్నవాడు దేవుని పని చేయవచ్చు, ఆత్మల మంటతనంలో వచ్చినప్పుడు చేయొచ్చు. అది నీవు డబ్బులు సంపాదించాలనే మంట వస్తే కాదు సమా. పాస్టర్ పని బాగుంది, దేవుని పని బాగుంది, బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళొక 50, వీళ్ళొక 500, వీళ్ళొక 500 ఇస్తారు అనే వెళ్ళావా, నీ యొక్క సేవ లే, యు ఆర్ వేకెట్. ఆత్మల భారంతో వెళ్ళండి, ఆస్తుల భారంతో వెళ్ళకండి. ఆత్మల భారంతో వెళితే ప్రభు, నువ్వు తినకుండా వెళితే, నువ్వు కష్టంలో వెళితే, నష్టంలో వెళితే ప్రభు నీ యొక్క ఫలింపు సత్యము కొరకు ప్రకటించే సంఘముగా నేను నిలబెడితే ప్రభువు నడిపిస్తాడు. అట్టి రీతిగా మీరు సిద్ధపడాలి. అందుకే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్నాడు. ఐదవదిగా విశ్వాసి ఎట్లా ఉండాలి? ఈ లోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడాలి. లోక మాలిన్యం అంటే ఏమిటది? కొబ్బరి పురుగు చూసారా? కొబ్బరి పురుగు బురదలోకి వెళ్ళిపోతుంది, బురద నీటిలో తిరిగేస్తుంది. అది అల్లా తిరిగి పైకి వస్తే ఎలా ఉండదు తెలుసా? ఎంత కూడా అంటుకోద్దు, దానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను చాలాసార్లు చూసాను దాన్ని. చూసినప్పుడు ఆ బురదలోకి ఎంత బురదలోకి వెళ్ళేసారు, ఎలా చేసి మళ్ళీ పక్కకి వెళ్తే దాన్ని ఎంత కూడా ఏమీ కొట్టుకోద్దు దానికి. అది ఏంటిది అంటే దాని స్కిన్ అలాంటి, దానిపైన ఆ కవరింగ్ అలాంటిది. అందు గురించి బురద దానికి రానివ్వడు. క్రైస్తవుడు కూడా అటువంటి వాడే. లోకంలో ఉండాలి, కానీ లోకాన్ని అతనికి అంటించుకోకూడదు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో మమేకమైపోకూడదు. ఎప్పుడు కూడా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం టక్కన మైండ్లో ఉండాలి. దుష్టుల ఆలోచన చూపనన్నాడు, ఒక పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఉంది వీనందించు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అందుగురించి నీ మైండ్ సెట్ ఏమిటంటే, ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు, ప్రభువే నన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ చోట ఉండకూడదు. అక్కడ ఉండిన వారికి దేవుని వాక్యం ప్రకటించాలి, వాక్యం చెప్పి మనం దారుకోవాలి తప్ప వారితో మమేకం అవ్వకూడదు, వేరుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమని చెప్పాడో చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, యహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అర్థమవుతుందా? ఏం చేయాలట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. ఒక్కొక్కసారి ఇక్కడ వెళ్తుంటారు, వారు ప్రభువుని ఎరిగిన వారు కాదు. నేను అక్కడ క్లినిక్లో కూర్చొని చూస్తుంటాను. వెళ్తుంటే ఈయన మోటార్ సైకిల్ ఆపుతాడు. ఒకడు నీకు ఏ పని లేదు అంట వెళ్ళిపోతాడు. కొంచెం కోపంగా వెళ్ళిపోతాడు. ఒక ఆయన వచ్చి ఆగి, సరే ఎక్కండి, తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికైనా అని అడుగుతుంటాడు. అప్పుడు అనుకుంటూ ఉంటాను, అతను ప్రభువుని నమ్ముకుంటే ఎంత బాగుండేది. అంటే హెల్పింగ్ నేచర్ ఉంది, అంతా చాలా బాగా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తే ఇక అతనికి తిరుగులేదు. అందుచేత అతను తీసుకెళ్తూ ఉంటాడు. మన దాన్ని నాకు అంటించి సగరేడు పెళ్లి వస్తాడంటే పాపం నడిచి వస్తా ఉన్నాడు. నేను వచ్చేస్తా, ఎండగా ఉంది, ఎక్కువ అన్నాను. అతను నాకు తెలిసి ఎక్కువ అన్నాడు. ఎక్కేసి ఇబ్బందిగా కూర్చున్నాడు. అయిపోయింది. తీసుకొచ్చి మన బేరవరపు దగ్గర దింపేసరికి అప్పుడు దింపేసిన అప్పుడు అంటాడు, డాక్టర్ గారు మీరు అంటాడు బాబు, ఎవరు అనుకుంటున్నాను ఇంకా అంటున్నాడు. అంటే
ఎంతవరకు వచ్చేవి ఎవరనేది తెలియదు. నేనైతే గుర్తించాను, ఎక్కించుకున్నాను కనుక అతను అక్కడ అంటున్నాడు, మీరేం డాక్టర్ గారు అంటున్నాడు. పిల్లరా, దేని చేతనంటే ఆ బహుమానాలు వేలేగా ఉంటాయి. ఇప్పుడు మనం వారికి కొంచెం చిన్న సహాయం చేస్తే ఆ చిన్న సహాయం నీకు అక్కడ పెద్దదవుతుంది. అది నీకు బ్లెస్సింగ్, నీకు దీవెన, నీ కుటుంబానికి, నీ పిల్లలకు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మనము చూస్తూ ఉన్నప్పుడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. తన్ను తాను కాపాడుకొనుటయునే. యహలోక మాలిన్యం అంటకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకొనిన తరువాత, బాగా గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని. ఏమంటున్నాడు? ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దీని భావం ఏంటి? ఈ వాక్యములో ఉన్న భావం ఏమిటి? ఏంటి దీని భావము? ఏమన్నాడు? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఇహలోక మాలిన్యము నుండి తప్పించుకున్నాడు. అంటే రక్షించబడ్డాడు, బలముగా ఉన్నాడు. బలముగా ఉన్న తరువాత మరల వాటిలో చిక్కుబడిపోయాడు. ఏంటి? లోకంలో చిక్కుబడిపోయాడు. ఇది చేయకూడదు అనుకున్నాడు, అదే చేశాడు. ఆ వ్యాపారం చేయకూడదు అనుకున్నాడు, అదే వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో ఇంకా తలమునకలైపోయాడు, డబ్బు బాగా సంపాదించాడు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఏమైపోయాడు? డబ్బుంది కానీ గతంలో పని ఆగిపోయింది. అప్పుడు చిక్కుబడిన తరువాత వాటి చేత జయింపబడిన వెడల, అంటే ఏమంటారు పక్క వాళ్ళందరూ కూడా, ఏం పర్లేదు దేవుడిని నిన్ను ఆశీర్వదించాడు, నీకు ఇంకా బాగా ఇస్తాడు, నీకు ఇంకా బాగా మంచి మనసు నీది అంటూ ఉంటారు మనిషి. అయితే నీ వాక్యం తెలుసని నీకు నీ మనసులో బాధగా ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుని పని ఆగిపోయింది, నా సంపాదన ఎక్కువైపోయింది, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అంటే రక్షణలోనికి రాకపోయినా బాగుండేది, వచ్చి నువ్వు పడిపోయావు కాబట్టి నువ్వు లేవు, ఇక దేవుని దృష్టిలో లేవు. ఆలోచించండి. అందు గురించి ఎంత భయంకరంగా ఉందో చూసారా? ఆరవదిగా ఏమిటంటే నువ్వు మేలు చేసేవాడుగా ఉండాలి, ఎవరికి కీడు చేసేవాడుగా ఉండకూడదు. విశ్వాసిలా కనబడాలి అంటే ఎదుటివారికి మేలే, అసలు కీడు అనేది లేదు. నీకు కీడు జరిగినా పర్వాలేదు కానీ ఎదుటి వారికి మేలు చేసేవాడుగా ఉండాలి. గలతీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడో. గలతీలకు రాసిన పత్రిక, విశ్వాసి ఎలా బలంగా ఉండాలంటే ఇక్కడ చెబుతున్నాడు 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేయటయందు విసుకక పొందక యుద్ధము. అంటే చేస్తాడు, చాలా చేస్తాడు, చేసిన తర్వాత అంటాడు, అప్పుడు నీకు ఎన్ని చేశారా, నేను ఇంక చేయలేనురా. సహజంగా ఏమిటంటే ఏ మేలైనా చేయొచ్చేమో కానీ, ఎన్నిసార్లైనా చేయొచ్చు కానీ ధనం విషయంలో కానీ వాటి విషయంలో అందరూ కూడా ఎక్కువ చేయలేరు. ఎందుచేత 1-2 సార్లు చేయగలరు, అక్కడ నుంచి వారు కూడా ఏమి చేయలేరు. ఎందుచేతనంటే అది భారంతో కూడినది కాబట్టి. అందు గురించి ఆ మాట కూడా అనొచ్చు. అయితే ఈ మేలులో ఆ మేలు ఎటువంటి మేలైనా మనము అది విసుకక చేయాలి. మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోస్తాము అన్నాడు. ఏమన్నాడు? తగిన కాలమందు పంట కోస్తాం. పేదలైన వీరు ధన్యులు, నా నిమిత్తం ఇలా ఇబ్బందులు పడ్డారు, ఇలా కష్టాలు పాలయ్యారు, అప్పటి గురించి మీరు ఆ రోజు ఆనందిస్తారు, సంతోషపడతారు అని చెప్పి ప్రభువు చెప్పాడు కదా. అప్పుడు పంట కోస్తున్నారు, అప్పుడు వారికి కావాల్సినంత దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి, 2వ తెస్సలోనికైలకు ఏమంటున్నాడు ఇది కూడా చూద్దాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూద్దాం. సహోదరులారా,
మీరైతే యోగ్యమైన కార్యములు చేయటలో విసుకుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతని శత్రువుగా భావించక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి. ఇదేమిటి? బాగా ఆలోచించండి. యోగ్యమైన కార్యములు చేయడంలో విసుకవద్దు. అతను తెలియనివాడు, నీ మీద ఇష్టం లేనివాడు, నీకు శత్రువు లాంటి వాడు. ఈ పత్రిక మూలంగా మీకు చెప్పిన మాటకు ఎవడైనా లోబడకపోతే అతనిని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి, తగ్గించుకోండి. అతని శత్రువే, మంచోడు కాదు, తగ్గించుకోండి. చేశారు, మేలు చేశారు, అయినా మారడం లేదు అతను. ఎందుకంటే నువ్వు విశ్వాసివి, ఆ విషయాన్ని మర్చిపో. నీ విశ్వాసివి కాబట్టి నువ్వు చేస్తూనే ఉంటావు, అయినా సరే అతను మారడం లేదు. నీ మీద బురద కూడా చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. అందుచేత నువ్వేం చేయాలి? తగ్గించుకో, అతనితో తగ్గించుకో. అతనితో సాంగత్యం చేయొద్దు, అతని శత్రువుగా భావించద్దు. మళ్ళా నన్ను ఏమన్నాడు ఇక్కడ? శత్రువుగా భావించద్దు. అతని శత్రువుగా భావించగా సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి. పొద్దున చెల్లి ఫోన్ చేసి, విజయ ఇక్కడ అన్నయ్యలా ఉంది, ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయను అంటాం. ఇంకా పరిస్థితి లేదు, భయంకరమైన పరిస్థితి. అందు గురించి ఏమంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అవును, ఇక్కడ చెప్పేది అది, ప్రార్థన చేయడమే. ప్రార్థన ద్వారా దేవుడు సమస్త కార్యాలు చేస్తాడు, సమస్త కార్యాలు చేస్తాడు. అందు గురించి ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారముగా అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకండి. ఆయన అతను శత్రువుగా భావించకండి, సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి. సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి. ఏడవదిగా ఏమిటి? విశ్వాసి నిజంగా వెలుగై ఉండాలి. అతను ఏమై ఉండాలి? వెలుగు వస్తే ఏమిటి? చీకటి పోద్ది. వెలుగు దగ్గర చీకటి ఆగుద్దా? ఆగదు. అందు గురించి వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఏమన్నాడు ప్రభువైన యేసు వారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టారు, కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మీ వెలుగు ఏముందమ్మా? అయ్యా, మీ వెలుగు ఏముంది? యేసు ప్రభు వెలుగును ప్రకటింపజేస్తున్నారా? బూతులు మాట్లాడుతున్నారా? క్రోధాలు మాట్లాడుతున్నారా? కక్షలు మాట్లాడుతున్నారా? అసూయలు మాట్లాడుతున్నారా? మాట్లాడితే లోపల నుంచి ఏదో పగ ప్రతీకారమే వస్తుందా? అయితే నువ్వు విశ్వాసివి కాదు. నీలో రక్షణ అనుభవం లేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటూ కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అంటే మీదంత వెలుగు, మీరు అంత గొప్పవాళ్ళు మీరని. మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు. నువ్వెందుకంటే విశ్వాసివి కాబట్టి ఏదో సమయాన్ని నీ వెలుగును చుట్టుపక్కల వారికి ప్రకాశించేలా ఉంచేటాలు చేస్తావు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మైపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఎలా ప్రకాశింపనిస్తారు? మీ వెలుగును ఎలా ప్రకాశింపనిస్తారు? ప్రతి విషయంలోనూ మీ వెలుగు వారికి కనిపించాలి. ఆ విధంగా చూడాలి. తీతుకు రాసిన పత్రికలో చూడండి ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్య క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసమై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి నీవేమై ఉండాలి? వెలుగై ఉండాలి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వెలుగు మనమే. ప్రభువుని నమ్మాము, ప్రభువుని విశ్వసించాము, ప్రభువుని అందరికీ చూపిస్తున్నాం.
ప్రభు ఎలా ఉంటాడో చెబుతున్నాం. ప్రభు ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన నమ్ముకోవాలని చెబుతున్నాం. ఆయన వెంబడించండి అని చెబుతున్నాం. కాబట్టి నీవు తప్పనిసరిగా ఏమై ఉండాలి? విశ్వాసి, బలమైనటువంటి వాడుగా ఉండాలి. ప్రభు చిత్తాన్ని ఎరుగని వాడుగా ఉండాలి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు ప్రభు. కాబట్టి బలమైన విశ్వాసిగా ఉండి ప్రభు కొరకు మనం బ్రతుకుతాం. హబక్కూకులో ఏమన్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అన్నాడు. కాబట్టి ఆ బ్రతుకును చూపిస్తూ విశ్వాసిగా సంఘంలో బలముగా ఉంటూ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ప్రభువుని చూపిస్తూ మనము జీవము గల సంఘములో ఎదుగుతూ మనము ఏ స్థలాల్లో అయితే మనం వెళుతున్నామో, ఏ చోట్లకైతే మనం అడుగు పెడుతున్నామో, మన పరిచర్యలు, మన ప్రభువులు అన్నిటిల్లో కూడా విశ్వాసిగా బలపడే ఆత్మ సంబంధులుగా మీరు ఉండండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. విశ్వాసి ఎలా బలపడాలో, ఏ విధముగా ఉండాలో మీరు మాకు ఇచ్చినటువంటి వాటి తలంపులతో బిడ్డలకు వివరించారు. బిడ్డలు వాటిని బట్టి మరి అనుసరించి నడిచి బలమైన విశ్వాసిగా వారి వారి స్థలాలలో, వారి వారి సంఘాలలో, వారు ప్రవేశించిన ప్రదేశాలలో, స్థలాలలో వారి చాటుకు నిన్ను చూపించడానికి వారిని సిద్ధపరచుమని, బలపరచుమని, నడిపించుమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపింపజేసుకునమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.